అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురుగారి పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దీ పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి దినఫలిత ప్రకారము మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. రేపటి రోజున గ్రహఫలాల ప్రకారము ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనుల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల పరామర్శలు కూడా లభించవచ్చు. వ్యాపారులకి కొత్త అవకాశాలు, లాభాలు కలిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. విద్యార్థులకి చదువు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం మాత్రం మంచిది. ఇక రేపటి రోజున పరిహారాలు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని దర్శించుకోవడం శుభప్రదము. ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయడం మంచిది. గోవులకి ఆహారం పెట్టడము శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక రేపు రోజున అంటే మీనరాశి వారికి అధిపతి గురుడు కావడంతో రేపు రోజు దేవతల ఆరాధన శుభప్రదంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసినట్లయితే కార్యసిద్ధి, ఐశ్వర్యం కొనసాగుతుంది. శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ అంటే గోవింద స్వామి కానీ ఏమైనా సరే అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలండి. మనశ్శాంతి, విజయాల కోసం ఆరాధన అనుకూలంగా ఉంటుంది. రేపటిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహము గురుగ్రహ అనుగ్రహం కోసం పరిపూర్ణంగా లభిస్తుంది. సాయిబాబా లేదా గురువును స్మరించడం కూడా శుభప్రదంగా ఉంటుందండి. ఇక రేపటిన మీనరాశికి అదృష్ట రంగులు పసుపు, లేత ఆకుపచ్చ, బంగారు రంగు. శుభ సంఖ్యలు 3, 7, 12. రేపటి రోజున అసంపూర్ణంగా ఉన్న పనులని పూర్తి చేయడానికి మంచి రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని ఆరాధన శుభ ఫలితాలు పెంచుతుంది. సాంప్రదాయ జ్యోతిషం ప్రకారము మీకు రేపటిన అనుకూలంగా ఉండబోతుందండి. రేపటి రోజున శ్రీకృష్ణుని యొక్క ఆరాధన, మహావిష్ణువు ఆరాధన, కానీ ఇద్దరు ఒకే అవతారాలండి. ఏ అవతారమైనా పర్వాలేదు. రేపటి రోజున శ్రీ విష్ణువు కానీ ఎవరైనా సరే కృష్ణుడు కానీ అంటే మీరు ఆరాధించినట్లయితే అనుకూలం మీకు రేపటిన అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీకు అత్యధిక ధనలాభం కనిపిస్తుంది. దారిద్ర్యానికి ముగింపు అనేది రాబోతుంది అనమాట. ముఖ్యంగా రేపటి రోజున చెప్పాలంటే భగవంతుడు చలించిపోయి మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాన్ని అయితే రేపటి రోజున అందివ్వబోతున్నాడండి. ముఖ్యంగా రేపటి రోజున మీ వద్దకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రహస్య సంకేతం చాలా చాలా ముఖ్యం. అయితే సంకేతాన్ని గుర్తించడంలో మీరు అస్సలు ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆ సంకేతం వెనుక అంటే భారీ శుభవార్త, అఖండమైనటువంటి అదృష్టయోగం ఇటువంటివన్నీ కూడా దాగి ఉన్నాయన్నమాట. అసలు రేపు రోజున ఏం జరగబోతుందని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంతో పాటు మీరు నూరెళ్ళబెడతారండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. కొన్ని రహస్యాలు కూడా రేపు మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా విశ్వంలో అంతులెక్కనటువంటి ఒక జ్ఞాన బండారం అని చెప్పి మీ మనసు అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. రేపటి రోజున అనేది కూడా మీ ఆలోచనలు, మీ యొక్క మేధస్సు సమాజంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవులకైతే అసలు అర్థం కాదండి. వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక కొత్త ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. అలాగే సమాజంలో అందరూ కూడా ఒకే దారిలో వెళ్తుంటే మీరు మాత్రం మీకంటూ ఒక ప్రత్యేకమైన సరికొత్త దారిని నిర్మించుకోవడంలో సిద్ధంగా ఉంటారు. ఇక మీ మనసులో చాలా విశాలంగా ఉంటుందండి. లోకంలో ఎవరికి ఏ కష్టంలో ఉన్నా మీ పరిధి దాటి వారికి సహాయం చేస్తూ తప్పక మీకు ఎప్పుడు కూడా ఉంటారనమాట. మంచి విషయాలు అందరూ కూడా చెప్పి మంచి చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు. అలాగే మీకు అనుకూలంగా ఎప్పుడు కూడా అంటే మీరు చేసేటువంటి సహాయానికి మీకు అనుకూలంగా ఏ సహాయం రానప్పటికి కూడా మీరు ఎప్పుడు కూడా మీ మంచితనాన్ని విడిచిపెట్టుకోలేదు. ఒక్కొక్క సహాయము మీకు ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మానసిక బాధను కూడా తెచ్చిపెట్టింది. అయితే మీ వ్యక్తిత్వం ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే మీరు మీ యొక్క మేధస్సుని అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇతరుల కోసం వాడుకుంటారు. అయితే మీ సొంత లాభం కోసం ఎప్పుడు ఉపయోగించాలనేది కూడా
మీకు ఇప్పటి వరకు తెలియలేదండి. మీ యొక్క ఐడియాలు దొంగిలించి వేరే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. మీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అదే సమయంలో మొండితనం ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక విషయాలని మీరు నమ్మితే దాన్ని కట్టుబడి ఈ మధ్య ఉండటం లేదు. మీ బాధని ఎవరికి చెప్పుకోకుండా మీ యొక్క లోపల రహస్యాన్ని సృష్టించుకొని బ్రతుకుతున్నారు. మరి ఈ గుణం మిమ్మల్ని అందరిలో ఒంటరితనం చేస్తుందండి. గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే మీ జీవితంలో ఒక ఎడారి లాంటి ప్రయాణం అలాగా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ పని ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోతూ రావటము, ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగుతూ ఉండడము, మీ నమ్మకాన్ని, మీ యొక్క నమ్మకతత్వాన్ని, మీ ఆలోచన విధానాన్ని కొందరు వాడుకొని మిమ్మల్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కరివేపాకులా తీసి పారేస్తున్నారు. అయితే నేను సమాజానికి ఇంత చేసినా ఎవరు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు భగవంతుడు నిలిచినట్టు ప్రయత్నాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా మీరు రాత్రులు ఎదురులేనటువంటి సమయాలు కూడా ఉన్నాయండి. మరి అలాంటిది ప్రస్తుతానికి వచ్చేసి నిశ్శబ్ద శూన్యంలో ఉన్నారు. చెప్పాలంటే మీ మనసు ఒక తేలినటువంటి అలసట, వైరాగ్యం ఆవరించి ఉంది. ఇక నా జీవితం ఇంతే, నేను ఎంత కష్టపడినా నా తలరాత మారదని చెప్పి కఠినమైన ముగింపుకైతే మీరు వచ్చేశారు. అయితే ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరిని నివ్వకుండా చేస్తున్నాయి. కానీ మీకు తెలియనటువంటి నిజం ఏంటంటే మీ కర్మఫలం పూర్తిగా ముగిసిపోయిందండి. ముఖ్యంగా రేపటి మీకు కొన్ని దివ్యమైనటువంటి ప్రణాళికమైతే మీరు అంటే ఏ ప్రణాళికలు అయితే మీరు రేపు రోజున కొన్ని వేసుకున్నారో అందులో విజయాన్ని సాధించబోతున్నారు. మీకు భగవంతుడు చేసినటువంటి గొప్ప సంకేతం ఏ రూపంలో అయినా రావచ్చండి. ముఖ్యంగా రేపటి మీకు ఒక రహస్యం అనేది భగవంతుడు పంపించేటువంటి రహస్యం చాలా విచిత్రమైనటువంటి మార్పుకి కారణం కాబోతుంది. అలాగే మీరు నిరుత్సాహంలో నికృతిలో ఉన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని విచిత్రాలు జరుగుతాయి. రేపటి ఎప్పుడో గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఒక్కసారిగా ముందుకు వెళ్ళటము, పాత నెంబర్ నుండి అకస్మాత్తుగా దైవికమైనటువంటి సందేశాలు రావటము, శుభ సూచనలు, కొన్ని ఫోటోలు దొరకటము, ఇటువంటివి జరుగుతాయి. ఇది కొన్ని రహస్య సంకేతాలు అయినప్పటికీ రేపటి మధ్యాహ్నం 1 గంట తర్వాత నుండి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, అదృష్టకరమైన వార్తలు మీకు రేపటి రోజున వినిపిస్తాయండి. మరి అలాగే రేపటి రోజున మీ యొక్క ఆలస్యం కనుక అంటే కొన్ని విషయాలు ఆలస్యం చేస్తే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఒక అపరిచిత వ్యక్తి ఒక చిన్న అంటే మీ దగ్గరికి వచ్చి ఒక రూపాయి నాణ్యం లేదా ఒక పవిత్రమైనటువంటి పువ్వుని మీ చేతికిచ్చి వెళ్ళిపోతారు. ఆ క్షణం మీ ఒంటిపైన రోమాలు నెక్కబడుచుకొని మీ అంతరాత్మ ఒక పెద్ద సంకేతాన్ని అందిస్తుందండి. మీరు ఆ సంకేతాన్ని గమనించి తప్పకుండా మీ జీవితం ఇన్నాళ్ళు ఆగిపోయినటువంటి ఒక మహాభాగ్యం తిరిగి మరలా మీ ముందుకు రావటం అనేది మీ కళ్ళారా చూస్తారు. ఇక రేపు సాయంకాలము 5 తర్వాత మీ యొక్క జీవితం తప్పకుండా చాలా చాలా భిన్నమైనటువంటి ఆలోచనల్ని, అవకాశాలని మీరు తప్పకుండా చాలా అంటే పొందుతారు. రేపు రోజు నిద్రలేచినప్పటి నుండి మీ చుట్టూ ఒక విచిత్రమైనటువంటి మార్పు ఏర్పడుతుంది. అకస్మాత్తుగా కొన్ని రకాల పక్షులు, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఊహించినటువంటి ఒక మార్పు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా మీకు కోట్లాది రూపాయల ధనలాభం తగ్గడము, మీరు ఎప్పుడూ ఆశలు విడిచిపెట్టినటువంటి ఒక పాత ఇన్వెస్ట్మెంట్ లేదా అంటే ఆస్తి వివాదాలు సడన్గా క్లియర్ అవ్వటము, ఎంతకాలం ఎదురు చూసినటువంటి ఉద్యోగ ఆఫర్, విదేశీ ప్రయాణం సంబంధించి అనుమతులు రావటము, ఇట్లా ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కటి లభిస్తాయండి. మరి ఈ వార్తలు మీరు వినగానే మీ గుండెపై ఉన్నటువంటి ఒక పెద్ద కొండ దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. మీ కళ్ళ ముందు ఆనంద బాష్పాలు వస్తాయి. అయితే ఈ శుభవార్తలు వెనుక ఉన్నటువంటి అదృష్టం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందంటే కనుక నిజంగా ఇది చెప్పాలంటే ఆశ్చర్యమని చెప్పుకోవాలండి. రేపు రోజున మీరు జరిగేటువంటి మార్పులు మీకున్నటువంటి పాత అప్పులన్నీ కూడా తిరిగి పూర్తి చేసే విధంగా మీకు చాలా సహాయాన్ని అయితే అందిస్తాయన్నమాట. అలాగే అద్భుతమైనటువంటి మార్గం అనేది సులభం అవుతుంది. ఏదైతే మీరు ఏ రంగంలో అయితే రేపు అడుగు పెడతారో ఒకప్పుడు మీకు సమస్యలు ఎదురైనప్పటి రంగంలోనే రేపటి రోజు మీకు సమస్యలు తొలగిపోయి మీకు అవకాశాలు అనేవి కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. అలాగే మిమ్మల్ని రేపటి రోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి అయితే వస్తారండి. మరి రేపటి రోజు జరిగేటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేది గ్రహస్థితుల యొక్క అనుకూలత వలన అలాగే మీరు చేసుకున్నటువంటి మంచి పనుల ఆధారంగా జరుగుతుందన్నమాట. మరి ఈ అవకాశాలను రేపటి రోజున ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ఏ మట్టిని పట్టుకున్నా కూడా రేపటి రోజున అది బంగారంలాగా మారిపోయినట్లుగా మీకు అవకాశాలు అలా పొందుతారు. అలాగే రేపటి రోజు విచిత్రమైనటువంటి రోజండి. ప్రశాంతకరమైనటువంటి ఎనర్జీని మీ శరీరంలో రేపుని యాక్టివేట్ అయ్యేలాగా చూసుకుంటారు. భగవంతుడు మీ చేతులు ముందుగానే సమాజంలో ఒక పెద్ద మార్పు సృష్టించడానికి మీ చేతులు ఎప్పుడు కూడా సహాయాన్ని చేయడానికి అలా మీకు చాపి ఉంచుతాడు. కాబట్టి అదే చేతులు రేపటి అదృష్టాన్ని పొందడానికి ఉపయోగించుకోండి. దీని ప్రభావం ఏంటంటే రాబోయేటువంటి భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది. అయితే మీ జీవితంలో అఖండమైనటువంటి అదృష్టాన్ని రావడానికి ఒక మంచి మార్పును తీసుకురావడానికి మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా ఇదంతా కూడా రేపటి జరుగుతుందని అలాగే మీరు ఏర్పరిచినటువంటి భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గొప్ప కారణం అని చెప్పి గుర్తుంచుకోండి. అయితే రేపటి రోజున మీకు భగవంతుడి ఇంట్లో తప్పకుండా కొలువై ఉన్నాడండి అనేటువంటి నమ్మకంతో దైవారాధన చేయండి. ఉదయం సాయంత్రం దీపారాధన, శివారాధన, అలాగే మీరు రేపటి రోజున దేవాలయ దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోండి.
ఎక్కడైనా మీకు ఏదో దేవుడు ఉంటే ఆ దేవుడు అండి ఖచ్చితంగా కూడా స్వామి యొక్క దర్శనం చేసినా కూడా మీకు అన్న కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున పెద్ద గొప్ప అదృష్టం అని చెప్పుకోవాలండి. అంత పెద్ద భార్యలామనే మీకు రేపటి వరించబోతుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.